నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. రేపు వాళ్ళు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్లి జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే అప్పు తెచ్చుకోవడమో లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా, లేకపోతే అప్పు తెచ్చుకొని దానికి ఇంట్రెస్ట్లు కట్టడమైనా, లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా ఏదైనా చేస్తారు. కానీ ఈ రోజు నువ్వు 10,000 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తారు. అంటే అది ఇన్కమా ఎక్స్పెండిచరా? ఇప్పుడు ఇన్కమ్. ఏదైనా హెల్త్ మీద స్పెండ్ చేసేది, ఇన్సూరెన్స్ ప్రీమియం అయినా గానీ, హాస్పిటల్ బిల్ అయినా గానీ, యాక్చువల్ గా అది ఎక్స్పెండిచర్ కాదు, అది ఇన్కమ్ వాళ్ళకి.